ఎన్నే కూడా అస్తవ్యస్తంగా ఉందిగా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు మీద, నితీష్ కుమార్ మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళు. ఈయన 1,00,000 కోట్లు కావాలంటున్నాడు, 25,000 కోట్లు కావాలంటున్నాడు, 50,000 కోట్లు కావాలంటున్నాడు. ఇవన్నీ గవర్నమెంట్ భరించే స్థితిలో లేదు సెంట్రల్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు షేర్స్ దాంట్లో స్కామ్లో 520 కోట్లు సంపాదించాడు. 52 రోజులు జైల్లో ఉన్నాడు చంద్రబాబు. ఏం జరుగుతుంది, కేసు ఉందా లేదా? 17A ఉంటే అతను బయట రాకూడదు. వీళ్ళు ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారో, ఎవరు ఉంటారో, ఎవరు పోతారో కూడా అర్థం కాని పరిస్థితి. అసలు ఆ హోమ్ మినిస్టర్ అంటే ఎంత ఉందాగా ఉండాలా? ఆ మాటలేంటి? ఏదైనా చేసేయి. ఎన్నే కూడా అస్తవ్యస్తంగా ఉందిగా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు మీద, నితీష్ కుమార్ మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళు. డిపెండ్ అయి ఉన్నారు. దాని మీద ఏంటంటే వీళ్ళు పొద్దాకలు యూట్యూబ్లో ఏం చెప్తుందంటే ఈయన 1,00,000 కోట్లు కావాలంటున్నాడు, 25,000 కోట్లు కావాలంటున్నాడు, 50,000 కోట్లు కావాలంటున్నాడు. నితీష్ కుమార్ ప్రత్యేక హోదా కావాలంటున్నాడు. ఇవన్నీ గవర్నమెంట్ భరించే స్థితిలో లేదు సెంట్రల్ గవర్నమెంట్. దానివల్ల ఏమిటంటే ఎప్పుడైతే వీళ్ళు నేను ఇవ్వనంటాడో మరి ఈయన ఏమవుతాడో, ఆయన ఏమవుతాడో కూడా ఎవరికి తెలియదు. ప్రభుత్వం ప్రతిపక్షం గట్టి ప్రతిపక్షం ఉంది. మోడీని గట్టిగా ప్రతి విషయంలో ఇప్పుడు ఈయనకి 1,00,000 కోట్లు 50 కోట్లు ఇచ్చాడు అనుకోండి, 50,000 కోట్లు ఎందుకు ఇచ్చావని ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నిస్తారు. నువ్వు ఒక మోడీ ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మోడీ ఏం చేయగలడు? పైపెచ్చిందంటే విషయం ఒక్క రాష్ట్రం, 2 రాష్ట్రాలే కాదుగా ఇండియాలో ఉంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మన గుజరాత్, మహారాష్ట్ర అన్నీ ఉండే కదా. మరి ఈ రేషియోలు అందరికీ ఇవ్వాలిగా. ఇది అయ్యే పని కాదుగా. పైపై చెందిన విషయాలు ఇప్పుడిప్పుడే నిన్నగా మొన్న యూట్యూబ్లో చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ షేర్స్ దాంట్లో స్కామ్లో 520 కోట్లు సంపాదించాడు. ఎట్లా సంపాదించాడు? దాని మీద ఎంక్వైరీ జరగాలంటున్నారు. అసలు రాహుల్ గాంధీ దిగేస్తున్నాడు అక్కడ. ఈయన మీద ఇన్ని కేసులుంటే మీకు ఏం అవసరం వచ్చింది? తీర్చుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు మీద ఇన్ని కేసులుంటే మీకు అంత అవసరం ఏమొచ్చింది? నితీష్ కుమారు చంద్రబాబు మీద సిబిసిఐడి కేసులు, సిఐడి కేసులు మాట్లాడుతూ మన మామూలు రాయలసీమ ఎంపీ ఎవరు ఉంది. ఈయన అంటే ఆయన ఏమన్నా రాహుల్ గాంధీ ఎవరు ఇచ్చారంటే ఒక పక్క ఊతకర్ర, రాహుల్ మన మామూలు చంద్రబాబు ఒక ఊతకర్ర, నితీష్ కుమార్ ఒక ఊతకర్ర. అంటే చంద్రబాబు ఊతకర్ర కాదు కత్తి అని చెప్పిందామా పార్లమెంట్ సభ్యురాలు చెప్పింది కదా. ఇట్లాంటి అన్నింటిలో పెట్టుకుంటే ఏంటంటే విషయాలు ముందు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారో, ఎవరు ఉంటారో, ఎవరు పోతారో కూడా అర్థం కాని పరిస్థితి. స్కామ్ అంటే ఇప్పుడు 52 రోజులు జైల్లో ఉన్నాడు చంద్రబాబు. మరి ఎందుకు వచ్చాడు, ఎందుకు పోయాడు? దాని గురించి అసలు ఏం వివరణ లేకుండా వాళ్ళు ఎందుకు వివరణ ఇవ్వాలి కదా. అసలు ఏం జరుగుతుంది, కేసు ఉందా లేదా, అసలు దాని మీద అది 17A ఉందా లేదా కూడా తెలియదు ఎవడికి. 17A ఉంటే అతను బయట రాకూడదు. అసలు ఆ కేసులన్నీ పెండింగ్ పెట్టుకొని నాటకం ఆడుతున్నారు ఈ ఎన్డీఏ గవర్నమెంట్. ఈ చంద్రబాబు నాయుడు మీద ప్రతిపక్షాల వాళ్ళు బాగా గట్టిగా ఉన్నారు. పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు మీదను, నితీష్ కుమార్ మీద పెద్ద చెప్పలేక. నితీష్ కుమార్ ఏమంటున్నాడు? ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాడు. లేకపోతే రాష్ట్రానికి మాకు లాలన్ సింగ్ ఉన్నాడు, అతను లాలన్ సింగ్కి రైల్వే మంత్రి కావాలని అడుగుతున్నాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. కానీ అసలు ఇప్పుడు ఎవరు ఇతన్ని ప్రస్తుతానికి మాత్రం ఎన్డీఏ గవర్నమెంట్ ఏమీ చేయలేదు చంద్రబాబుని. ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి. అతని మీద కేసులు ఉన్నమాట వాస్తవే. చేసినా కూడా ఎక్కడండి నిన్న చీఫ్ జస్టిస్ అంటాడు మా సుప్రీంకోర్టు కూడా ఒక ఇన్స్టిట్యూషను, మీరు దేవాలయాలు దేవుళ్ళు అనుకుంటే గురించి మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి అన్నట్టు చెప్పుకొచ్చాడు ఆయన. అంటే వీళ్ళు ఒత్తిళ్ళు, రాజకీయ నాయకుల ఒత్తిళ్ళ వలన ఉంటారు, పెడతారు, తీస్తారు. అవసరమైన వాళ్ళు జైలుకి వెళ్తారు, అవసరం లేని వాళ్ళు ఇళ్ళకాడ ఉంటారు. అట్లాంటి మన మామూలు అజిత్ సింగ్ కానీ, అజిత్ పవర్ కానీ, మన మామూలు అక్కడ లలన్ సింగ్ కానీ వీళ్ళందరూ కూడా 70,000 కోట్లు, 80,000 కోట్లు, 1,00,000 కోట్లు స్కాములు చేసిన వాళ్ళందరూ కూడా బయట హ్యాపీగా తిరుగుతున్నారు. ఇంకా చంద్రబాబుకి ఏమి ఎవడు పరుచుకుంటాడు? తప్పేముంది? న్యాయ వ్యవస్థలో తప్పు వాళ్ళు చేశారంటే అందులో ప్రైమా ఫేసీ లేకపోతే వాళ్ళు కేసు తీసుకోరుగా. పిటిషన్ వేసారనుకోండి, దీంట్లో నిజాలు ఉంది అనుకుంటే ఖచ్చితంగా కేసు తీసుకుంటారు. తప్పే ఉంది? కేసులు పెడితే తప్పే ఉంది? అందులో బయటరా నిరూపించు. నువ్వేమన్నా అతిథుడు కాదుగా, నేనే అతిథుడు కాదుగా. నా మీద కేసు పెట్టి నేను కూడా కోర్టు పోవాల్సింది, నేను పోయిరా వాస్తవం. ఎందుకంటే బీజేపీ గవర్నమెంటు, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వీళ్ళందరూ కూర్చొని వాళ్ళ మీద కేసులు కానీ లేకపోతే వాళ్ళకి తగ్గట్టుగా పనిచేసుకోవడానికి కానీ ఉపయోగపడతాయి తప్ప ప్రజల కోసం ఉపయోగపడతాయి మాత్రం నేను అనుకోవట్లా. ప్రజల కోసం ఇప్పుడు అనకూడదు నేను మేడం గారిని, హోమ్ మినిస్టర్ గారిని. అసలు ఆ హోమ్ మినిస్టర్ అంటే ఎంత హుందాగా ఉండాలా, ఎంత హుందాగా ఉండాలి. ఈ స్లాంగ్ ఏంటి, ఆ మాటలు ఏంటి? ఏదైనా చేసేయి.
ఎందుకు ఈ సొల్లు ఒకటంతా టీవీల్లో యూట్యూబ్లో ఎందుకండి ఎన్ని మాటలు? నువ్వు చేయాలని చేసి సీరియస్గా ఉండాలి. ఒక ఉమెన్స్ అంటే ఏదో ఉన్నావు ఆర్డినరీగా ఏమన్నా అసలు ఎంత సీరియస్గా ఉండాలి? ఆటకాయతనంగా చిన్న పిల్లలకి ఇచ్చేసినట్టు ఉంది. ఎవరు లేరు, ఇంకా ఆల్టర్నేషన్ ఎవరు లేరు.